క్రైస్తవులారా, మీకు ఒక హెచ్చరిక. అదేంటంటే 370 అనే ఒక సంఖ్యను నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఏంటి 370లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 364 సీట్లు ఏ ప్రభుత్వానికి వచ్చినా రాజ్యాంగంలో ఉన్న నిబంధనలన్నీ మార్చివేయడానికి ఆ ప్రభుత్వానికి లేకపోతే ఆ రాజకీయ పార్టీకి అధికారము కలుగుతుంది. రాజ్యాంగంలో పెద్ద మార్పు ఏం తీసుకొస్తారంటే మత మార్పిడి చట్టాన్ని తీసుకొస్తారు. మన రాజ్యం సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ నేషన్. అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోబడి పరిపాలించబడుతున్న రాజ్యం అది. కానీ దాన్ని మార్చేయడానికి చేసే ప్రయత్నం. అయితే దీనివల్ల అనేకమైన మతపరమైన అల్లర్లు జరుగుతున్నాయి, ఈనాటికి జరుగుతున్నాయి. మరి మతపరమైన విద్వేషాలు జరుగుతూ వస్తుంది. రాబోయే రోజుల్లో క్రీస్తు నామాన్ని ప్రకటిస్తే చాలు నిన్ను జనాభా లెక్కల నుంచి తీసేస్తానంటారు. నిలబడతావా? నీకున్న సబ్సిడీలు తీసేస్తానంటారు. నిలబడతావా? నీకున్న పేర్లే మార్చేస్తానంటారు. నిలబడతావా? నీకు అసలు గుర్తింపే లేదంటారు. నిలబడతావా? నిన్ను అసలు దేశద్రోహులుగా చూస్తారు. నిలబడతావా? నీ ప్రాణాలే తీసేస్తామంటారు. నిలబడతావా? సుఖాలకు అలవాటు పడిన సంగమా, నిద్రలకు అలవాటు పడిన సంగమా, ఐశ్వర్యానికి, డబ్బు సంపాదనకి, మేలులకు అలవాటు పడిన సంగమా, సువార్త భారం లేని సంగమా, ఒకవేళ ఆ యొక్క చట్టాలు మార్చేవారు వస్తే ఏమో నీకు మంచిదేనేమో, నీలో నాలో మార్పు వస్తుంది, ఉద్యమం వస్తుంది. సో కాబట్టి జాగ్రత్త గమనించండి. ఒకవేళ ఆ యొక్క అధికారాన్ని దేవుడే అనుమతిస్తే అది మనం స్వాగతించాలి. ప్రార్థన చేద్దాం, అందరూ కలిసి ఏకీపించి ప్రార్థన చేద్దాం. ఏ అధికారం రావాలన్నా, ఏ ప్రణాళికలు మారాలన్నా, ఏ చట్టాలు మారాలన్నా, ఏ రాజ్యాంగం మారాలన్నా అది దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. అది మార్చాలంటే దేవుడు మార్పిస్తారు, అది మార్చకూడదంటే దేవుడు ఆపేస్తారు. జాగ్రత్త గమనించండి. చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే క్రీస్తు రాజ్యాన్ని అణిచివేయాలని అనేక మంది నియంతలు లేచారు. వారు నేల కరిచారు, మట్టి కరిచారు, గడ్డిని కరిచి నేలను పడ్డారు. ఎంత పెద్ద పర్వతమైనా, ఎంత పెద్ద రాజకీయ పార్టీ అయినా, ఎంత పెద్ద అధికారమైనా దేవుని ఆత్మశక్తి ముందు అది అణిచివేయబడుతుంది. సో కాబట్టి జాగ్రత్త గమనించండి. మార్పు కోసం ప్రార్థన చేద్దాం. ఎవరు మార్పు తెసా? ప్రభుత్వాల మార్పు కాదు, సంఘములో పెను మార్పులు జరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘములో ఉద్యమం రావాలి. ఇది శక్తి చేత కాదు, ఇది బలము చేత కాదు, ఇది కేవలము దేవుని ఆత్మ చేతే సాధ్యం.